ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. 2014-19 కాలంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు మంజూరు కాని లబ్ధిదారులకు బిల్లులు త్వరలో చెల్లించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పట్టుపురం గ్రామంలోని ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ. 14 ఏళ్ల వయసున్న బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతిష్టాత్మక వ్యాక్సిన్ చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చట్టం స్థానంలో కో అర్బన్ చట్టం రూపకల్పన. కో అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. విద్యార్థుల్లో పరిశోధన జిజ్ఞాసను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపు. సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 20 మంది మృతి. సిఎస్ఆర్ నిధులతో ఇండోర్ స్టేడియంకు ఆమోదం. 2,41,79,813 కోట్ల వ్యయంతో క్రీడా మౌలిక సదుపాయాలకు గ్రీన్ సిగ్నల్. చంద్రబాబు పాలనలో నీళ్లు, పాలు కల్తీతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్ఆర్సీపీ మండిపాటు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కో పైలట్ గా వ్యవహరించారు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కో పైలట్ గా వ్యవహరించారు. ఆలివ్ గ్రీన్ ఫ్లయింగ్ షూట్ హెల్మెట్ ధరించి హెలికాప్టర్లు 25 నిమిషాల పాటు ప్రయాణించారు. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మీర్ జిల్లాలో భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రపతి జైసల్మీర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రచండ్ హెలికాప్టర్లో బయలుదేరారు. కాక్పిట్ లో కూర్చున్న తరువాత ఐఏఎఫ్ సిబ్బందికి, అధికారులకు అభివాదం చేశారు. త్రివిధ దళాల సుప్రీంకోర్టు కమాండర్ హోదాలో కాక్పిట్ నుంచి ఒక సందేశం విడుదల చేశారు. భారతదేశ స్వయం స్వావలంబనకు ప్రచండ్ హెలికాప్టర్ ఒక ప్రతీక అని పేర్కొన్నారు. జైసల్మీర్ జిల్లా భూభాగంపై ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నానని వెల్లడించారు. మన వీర సైనికులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. జై హింద్, జై భారత్ అంటూ ఉద్ఘటించారు. ఫ్రోకాన్ ఫైరింగ్ రేంజ్ మీదుగా ప్రచండ్ ప్రయాణించింది. అంతకుముందు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ స్వాగతం పలికారు. యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించిన మొట్టమొదట రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డెక్కారు. ఆమె గతంలో రఫేల్, సుకోయి లాంటి యుద్ధ విమానాల్లో విహరించారు. హెచ్వీపీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీపురుపల్లి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసున్న బాలికల ఆరోగ్య రక్షణ కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఒక రాష్ట్ర స్థాయి బృహత్తర కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గం వేదిక కావడం పట్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించి వారిలో ఆరోగ్య చైతన్యాన్ని నింపారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆస్పత్రిలో పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు తన వంతుగా నిరంతర పర్యవేక్షిస్తానని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. 2029 నాటికి రాష్ట్రంలోని అర్హులైన పేదలకు 18 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలన్న లక్ష్యంగా దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. కోటబొమ్మాలి మండలం పట్టుపురం మణి నాగేశ్వరపురం గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు.
పేదల సేవ కార్యక్రమంలో భాగంగా పట్టుపురం గ్రామంలోని ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. 1,63,00,000 అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 2014-19 కాలంలో పేదలు నిర్మించనున్న ఇళ్లకు బిల్లు మంజూరు కాని లబ్ధిదారులకు బిల్లులు త్వరలోనే చెల్లించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు సుమారు 900 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నట్లు తెలిపారు. కొత్తగా ఇల్లు కావలసిన లబ్ధిదారులు స్వర్ణగ్రామం కార్యాలయంలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే గృహ నిర్మాణ శాఖ అధికారులు విచారించి అర్హులకు ఇల్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. హౌసింగ్ కార్యక్రమం ఇంకొక శుభవార్త మీకు చెప్పాలి. డబ్బులు లేవు, చాలా సమస్యలున్నాయి. దుర్మార్గమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. 2014-19లో మనం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. చాలా మంది కట్టుకున్నారు. ఒకరికి 5,000 పడింది, ఒకరికి 10,000 పడింది. ప్రభుత్వం మారిపోతే 5 సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. వాళ్ళందరూ మేము ఇల్లు కట్టుకున్నాం, డబ్బులు లేవని చాలా బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒప్పించాం. 900 కోట్ల అవసరం. ఫైనాన్స్ కి ఆదేశాలు ఇచ్చారు. వీలైనంత తొందరగా 2014-19లో ఎవరైతే ఇల్లు కట్టుకుని బిల్లు రాలేదో వాళ్ళందరికీ బిల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రేపు 2029 నాటికి ఈ రాష్ట్రంలో 18 లక్షల ఇల్లు కట్టి ఇల్లు లేని పేదవాడు ఎక్కడా ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని, దానికి మీరందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. ఏడాదిలోగా రాష్ట్రంలో గ్రామాల్లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చట్టం స్థానంలో కో అర్బన్ చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కో అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో తొలుత పనులు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. కో అర్బన్ ఏరియాలో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలి తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారు. ముందుగా చెత్త చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కో అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణం విషయంలో నిర్దేశిత కాలం వరకు ఉండేలా సాంకేతికతను వినియోగించాలన్నారు. కో అర్బన్ ఏరియాలో వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో తెలుసుకునేలా డాష్ బోర్డులు కనిపించాలన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే దానిని వెంటనే తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నగరంలోని అన్ని హోటల్లోనికి, కిచెన్లోకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్రరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డయేరీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే గొండిశంకర్. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ప్రధానంగా శ్రీకాకుళంలో నెలకొన్న డయేరియా పరిస్థితులపై ముఖ్యమంత్రికి కూలంకుషంగా వివరించారు. స్థానికంగా పరిస్థితి అదుపులోనే ఉందని, డయేరియా నివారణకు అధికార యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో తీసుకుంటున్న సానుకూల చర్యలను మరియు ముందస్తు జాగ్రత్తలను గొండిశంకర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా గొండిశంకర్ కి సూచనలు చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించాలని ఆయన కోరారు. వైద్య శిబిరాలను ముమ్మరంగా నిర్వహించి ప్రజలకు అవసరమైన ఓఆర్ఎస్, ఇతర మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాకుండా ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటి సరఫరా అయ్యేలా చూడడంతో పాటు
పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి ప్రజల్లో వ్యాధి నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డయేరియా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు తాను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తానని గొడ్డుశంకర్ వెల్లడించారు. సామర్లకోటలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలో బాణాసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల స్లాబు పగుళ్లు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్ లో స్థానికాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. బాణాసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో నీళ్లు పాలు కల్తీతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో నీళ్లు పాలు కల్తీతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అడ్డదారిలో ఎలా దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప చిత్తశుద్దిగా ప్రజా సంక్షేమం కోసం పాలన అందజేయడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న ప్రతిసారి రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని తిలక్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా పదవులను ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైన సంక్షేమం కోసం ఆలోచన చేయడం లేదని తిలక్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ వ్యవహారం, ఇందాపూర్ హెరిటేజ్ ఒప్పందాలపై శాసన మండలిలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు నిలదీసే క్రమంలో అధికార పార్టీ సభ్యులు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. అమరావతిలో భూమాఫియా చేస్తున్నారని ఆ విషయం బయటకు తెలియకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యావసరమైన పాలు కల్తీ జరిగి ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, దీనిపై హెరిటేజ్ సంస్థలు ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని తిలక్ నిలదీశారు. కేవలం నామమాత్రంగా కొన్ని డైరీల్లో తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో మంచినీరు సైతం కల్తీ జరిగి డయేరియా విజృంభించి ప్రాణాలు కోల్పోతుంటే మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఆటలు ఆడుకుంటున్నారని తిలక్ ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలో ప్రతిక్షణం డయేరియా నివారణ చర్యల్లో పనిచేయాల్సిన కేంద్ర రాష్ట్ర మంత్రులు తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. పాతపట్నం మండలం సీది గ్రామంలో ఇండోర్ స్టేడియంకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. శాసనసభ్యులు మామిడి గోవిందరావు నిరంతర పట్టుదల, కృషి ఫలితంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదం లభించింది. సిఎస్ఆర్ పథకం కింద మొత్తం 2,41,79,813 రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులో నిర్మాణం చేపట్టనుంది. ఈ ఇండోర్ స్టేడియంల ద్వారా క్రీడాకారులకు ఆధునిక శిక్షణ సదుపాయాలు, యువతకు క్రీడలపై మరింత ఆసక్తి మరియు జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలనే అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు ప్రోత్సాహం లభించి నారీ శక్తి, క్రీడా శక్తి లక్ష్యం సాకారం కానుంది. ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ పాతపట్నం యువతకు మెరుగైన క్రీడా మౌలిక సదుపాయాలు అందించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును సాధించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గౌత్ శిరీష వజ్రప్కొత్తూరు మండలం గోవిందపురంలో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వజ్రప్కొత్తూరు మండలం గోవిందపురం పంచాయతీ పరిధిలోని గుణాలపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యురాలు గౌత్ శిరీష హాజరై లబ్ధిదారులకు పెన్షన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చల ఈశ్వరరావు, వజ్రప్కొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కన్ని వెంకటరమణ ఎమ్మెల్యేతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డొక్కరి జానకి రామయ్య మరియు సాతుపల్లి చిన్నయ్యలకు నూతనంగా మంజూరైన 10,000 చొప్పున పెన్షన్ అందజేశారు. అలాగే స్పౌచ్ పెన్షన్ కింద గజ్జల చిన్నమ్మకు 4,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌత్ శిరీష మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, దివ్యాంగులు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు హామీ ఇచ్చారు. అనంతరం పూండి బస్టాండ్ వద్ద నూతనంగా ప్రారంభించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, శాంతి, సుభిక్షత కోసం పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్, వజ్రంకొత్తూరు మండల టీడీపీ అధ్యక్షులు సురాడ మోహన్ రావు, టీడీపీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ డేను శాస్త్రీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాతీయ సైన్స్ డేను శాస్త్రీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల ప్రదర్శన ఆకర్షణగా విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆలోచనలు మరియు సృజనాత్మకత నమూనాలతో కూడిన సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనగా నిలిచింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు డాక్టర్ దుప్పల హరిప్రసాద్ రావు, డాక్టర్ పైల మురళీధర్ రావు, తమ్మినేని వేణుగోపాల్, బుడుమూరి అన్నాజీరావు, అన్నెపు శివప్రసాద్ మరియు పంచాది శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరెస్పాండెంట్ దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి మరియు డీన్ ఢిల్లీశ్వరరావులు, అలాగే ఇరు క్యాంపస్ల ప్రిన్సిపల్లు సత్యనారాయణ మరియు సృజన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేనేజ్మెంట్ సభ్యులు ప్రతి ప్రాజెక్ట్ స్టాల్ ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత మరియు ప్రదర్శన నైపుణ్యాలను ప్రశంసించారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు పరిశోధన తత్వం మరియు వినూత్న ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు పునరుత్పత్తి శక్తి, పర్యావరణ రక్షణకు రోబోటిక్స్, అంతరిక్ష శాస్త్రం, స్మార్ట్ వ్యవసాయం మరియు ఆధునిక సాంకేతికత వంటి అంశాలపై వర్కింగ్ మోడల్స్ మరియు ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన పాఠశాల అనుభవాత్మక విద్య మరియు ప్రయోగిక జ్ఞానంపై చూపుతున్న కట్టుబాటును ప్రతిబింబించాయి. తల్లిదండ్రులను కూడా ఆహ్వానించగా వారు విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ పాఠశాల చేపట్టిన ఈ శాస్త్రీయ కార్యక్రమాన్ని ప్రశంసించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన డైరెక్టర్లు రోజువారీ జీవితంలో శాస్త్రీయ ఆలోచన ఎంత ముఖ్యమో వివరించి పరిశోధన మరియు ఆవిష్కరణలు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రేరేపించారు. అకాడమిక్ డైరెక్టర్లు మరియు ప్రిన్సిపాల్లు సైన్స్ విభాగం మరియు విద్యార్థులను అభినందించారు. ఈ వేడుకలు విజయవంతంగా ముగిసి భవిష్యత్ శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తలను తీర్చిదిద్దాలని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ దృక్పథాన్ని మరింత బలపరిచారు. శాసనసభ్యులు గొండశంకర్తో కలిసి చౌక్ బజార్లోని కాలువలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. శ్రీకాకుళం పట్టణంలోని చౌక్ రోడ్ కాలువల్లో మట్టి పెద్ద ఎత్తున పేరుకుపోయిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. పట్టణంలో గల కాలువలను ఆయన శాసనసభ్యులు గొండశంకర్తో కలిసి చౌక్ బజార్లోని కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలపై ఉన్న సిమెంట్ పలకలు తీసివేయాలన్నారు. షాప్ యజమానులు దీనికి సహకరించాలన్నారు. కాలువలు అన్నింటినీ శాసనసభ్యులతో పరిశీలించారు. చౌక్ బజారుకు ఆనుకొని ఉన్న వీధులను పరిశీలించారు. రోడ్లపై పళ్లు, కూరగాయలు తదితరమైన విక్రయిస్తున్న వారు చెత్త రోడ్లపై వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గత 15 నుండి 20 సంవత్సరాలుగా ఎటువంటి మరమ్మతులు, డ్రైన్లు కట్టడం, ట్యాప్లు మార్చలేదన్నారు. ఆనాడు కృష్ణా పార్క్ వద్ద డ్రైన్ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే డ్రైన్ కట్టడం జరిగిందని, ఆ రోజు వరకు ఆ డ్రైన్ను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఆ డ్రైన్ కూడా నేడు కట్టడం జరిగిందన్నారు. ఓ పక్క జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అందరము పారిశుద్ధ్యం, కాలువలపై పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామన్నారు. మన నగరాన్ని సుందరంగా ఉంచేందుకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి చెత్త ఎత్తుకెళ్లే వారు ఎవరైనా రాకపోతే మీరు మున్సిపల్ కమిషనర్ కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. గత 2-3 రోజులుగా కొన్ని డయరీ కేసులు వచ్చాయో అవన్నీ పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. ఏదైతే ఆ రోజు వచ్చిందో ఇమీడియట్ గా గౌరవ కలెక్టర్ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని మున్సిపల్ వాటర్ ఆపేసి మిగతా ట్యాంకర్స్ తో ఇచ్చినందువల్ల మాక్సిమం కంట్రోల్ అయింది. సిటీ అంతా ఒక శానిటేషన్ డ్రైవ్ గా తీసుకొని అందరం కూడా స్పెషల్ డ్రైవ్ చేసి తిరుగుతున్నాం. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా ఎటువంటి
ఈ మరమ్మతులు గాని, డ్రైన్లు కట్టడం గాని, ట్యాపులు మార్చడం గాని చేయకపోవడం అనేది పెద్ద ఘోరం. కలెక్టర్ గారు ఒక పక్క, జేసీ గారు ఒక పక్క, కమిషనర్ గారు, అలాగే మేము ఒక పక్క అందరం కూడా పెద్ద ఎత్తున డ్రైవ్ చేస్తున్నాం. అలాగే ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. మీరు కూడా స్వచ్ఛందంగా రావాలి. మీ ఇంటికి ఎవరైనా చెత్త తీసుకోవడానికి రాకపోతే మీరు డైరెక్ట్ గా మున్సిపాలిటీ కంప్లైంట్ చేయొచ్చు. అది చెత్త తీసుకెళ్లే బాధ్యత మాది. కానీ మీరు మీ ఇంట్లో ఒక రోజుకు రాకపోయినా 2 రోజులు ఉండేటట్టు అటువంటి బిల్లులు పెట్టుకొని ఆ డస్ట్ అంతా మీరు కలెక్ట్ చేసుకోవాలి. మీ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ట్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఇబ్బంది అయితే మున్సిపల్ ఆఫీస్ కి మీరు కంప్లైంట్ ఇస్తే తక్షణమే స్పందించి మేము చేస్తాం. మీ ప్రాంతంలో ఎటువంటి డ్రైనేజీ, రోడ్లు ఇబ్బందులు ఉంటే మున్సిపల్ కమిషనర్ కు నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. దాదాపుగా 200 పనులు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ 20 నుండి 30% పనులు మాత్రమే చేయగలిగామన్నారు. మరో 70% పనులు రానున్న రోజుల్లో చేయగలుగుతామన్నారు. మొన్న మున్సిపల్ శాఖ మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా అర్బన్ అథారిటీ నుండి 12 కోట్ల రూపాయలు జిల్లాకు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాకు డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. దాదాపు 200 వర్కులు, రోడ్స్, డ్రైన్స్ ఈ రోజు ఈ మున్సిపాలిటీలో చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా ఎటువంటి శానిటేషన్ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఒక 20-30% చేయగలిగాం. ఇంకా 70% ఉంది. రానున్న రోజుల్లో దానికి కూడా మున్సిపల్ మంత్రి గారు మొన్న 12 కోట్ల అర్బన్ అథారిటీ ఫండ్ నుండి ఇవ్వడం జరిగింది. అసలు ఎక్కడున్న డ్రైన్స్ కూడా, అలాగే స్వచ్ఛమైన నీటి కూడా ఇవ్వడానికి అమృత్ జువోలో కూడా 74 కోట్లు వచ్చింది. వీటన్నిటితో పాటు మేము పూర్తిగా అన్ని మౌలిక వసతులు ఈ నగర ప్రజలకు కల్పించే పనిలో ఉన్నాం. దీనికి ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ పర్యటనలో జీవీఎంసీ అధికారి రాము, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్కు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలోని వకులమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఒంటిమెట్టలు 108 అడుగుల ఎత్తున జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు 20.17 కోట్లతో పనులు చేపట్టేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 5,456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్తో పాటు పలు కీలక అంశాలపై బోర్డు చర్చించింది. ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఒంటిమెట్ట కోదండరామ కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డు పంపిణీని బోర్డు ఆమోదించినట్లు ఆయన తెలిపారు. గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రహదారి, డ్రైన్ల అభివృద్ధికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఓ స్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ డే వేడుకలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో పరిశోధన జిజ్ఞాసను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక శ్రీ సాయి విద్యా మందిర్ స్మార్ట్ స్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 500 మంది విద్యార్థులు రూపొందించిన 175 వినూత్న ప్రాజెక్టులను ఆయన పరిశీలించి విద్యార్థుల మేధో సంపత్తిని అభినందించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత తొలి పాఠశాలగా ఈ సంస్థ నిలవడం అభినందనీయమన్నారు. డిప్యూటీ ఈవో విజయకుమారి, ఎంఈఓలు సుజాత, ఎం కృష్ణారావు హాజరై సర్ సివి రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన వ్యర్థ జలాల శుద్ధి, ఆటోమేటిక్ ఫైర్ మిషన్, కార్బన్ ప్యూరిఫికేషన్, గూగుల్ రోబోట్, కంపోస్ట్ విద్యుత్, ప్రకృతి వ్యవసాయం, నాగావళి నది పరిరక్షణ, చంద్రయాన్ రహస్యాలు, భూకంప హెచ్చరికల నమూనా ఆహుతులను కట్టిపడేశాయి. చిన్నారులు ప్రదర్శించిన గ్రహాల శాస్త్రీయ నిరూపణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రిన్సిపల్ బి లక్ష్మణరావు మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా గత 25 ఏళ్లుగా తమ పాఠశాలలో ఈ సైన్స్ పండుగను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో చింతనం నుంచే శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. శనివారం నర్సనపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చెత్త సేకరణ మరియు పారిశుద్ధ్య నిర్వహణ కోసం 13 ట్రైసైకిళ్లు, 1 ట్రక్ మరియు 2 ట్రాక్టర్లను గ్రామ పంచాయతీలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. గ్రామాల్లో చెత్తను సమయానికి సేకరించి సరైన విధంగా నిర్వహించడం ద్వారా వ్యాధులను నివారించుకోవడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించవచ్చన్నారు.
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఈ వాహనాలు ఆ దిశగా కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పంచాయతీలకు అందజేసిన ట్రైసైకిళ్లు, ట్రక్కులు మరియు ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకుని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు కూడా పారిశుధ్యం పట్ల అవగాహన పెంచుకుని గ్రామాలను స్వచ్ఛంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి పరిశుభ్రతతోనే సాధ్యమవుతుందని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పారిశుధ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య స్కూల్లో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రదర్శనలు, నమూనాలను పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా గొండిశంకర్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం సమాజ అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక ప్రపంచంలో సైన్స్ మరియు టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఉందని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే సైన్స్ పై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. ప్రశ్నించే స్వభావం, పరిశోధన దృక్పథం పెంపొందితోనే విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజనీర్లుగా ఎదగగలరని పేర్కొన్నారు. పాఠశాలలు విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు సృజనాత్మక ఆలోచనలను పెంపొందించే కేంద్రాలుగా ఉండాలని వెల్లడించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తమ లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలలకు మరియు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయని కొనియాడారు. దేశంలో విద్య మరియు శాస్త్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యార్థులకు మంచి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కంచిలి మండలం పెద్దకొజ్జేరియా గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జేరియా గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో భాగంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఏలుసూరి రమణమూర్తి ఎన్టీఆర్ భరోసా మొదటి పెన్షన్ను మాజీ సర్పంచ్ బొడ్డ రామ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేయడం పట్ల పెన్షన్ లబ్ధిదారుడు ఏలుసూరి రమణమూర్తి ఆనందం వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సర్వేయర్ బల్లరాజు, టీడీపీ సీనియర్ నాయకులు బొడ్డ హరిబాబు, బి సీతారాం, కాళీ నారాయణ తదితర టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కంచిలి మండలం మకరంపురంలో షిరిడీ సాయి ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. కంచిలి మండలం మకరంపురంలో షిరిడీ సాయి ఆలయం 19వ, దత్తాత్రేయ స్వామి ఆలయం 6వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఇచ్చాపురం మాజీ ఏఎంసీ చైర్మన్ నూతలపాటి బాబురావు, వైసీపీ నేత మజ్జు మృత్యుంజయరావు హాజరయ్యి సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఆలయ ధర్మకర్త బెందాలం రమణసాయి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు ఆంధ్ర, ఒడిశా పరిసర ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో షిరిడీ సాయి ఆలయం సాయి నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, జానపద, కూచిపూడి నాట్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. మరోవైపు వార్షికోత్సవంలో భాగంగా చేపట్టిన అన్న సమారాధన కార్యక్రమానికి ఆంధ్ర, ఒడిశా పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వేలాదిగా చేరుకున్న జనాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎమ్మెల్యే గౌత్ శిరీష ముందస్తు చర్యలు చేపట్టారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పలాస నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎమ్మెల్యే గౌత్ శిరీష ముందస్తు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం మరియు ప్రజారోగ్యం వంటి కీలకమైన అంశాలపై సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని చాటుతూ సమస్యలు తలెత్తక ముందే వాటిని పరిష్కరించే దిశగా అధికారులను పరుగులు పెట్టించారు. శనివారం తన పార్టీ కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి మరియు గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో ఎమ్మెల్యే గౌత్ శిరీష సమావేశమయ్యారు.
రాబోయే ఎండాకాలంలో నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో కూడా తాగునీటి సమస్య తలెత్తకూడదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం నీటి సరఫరా ఎలా ఉంది, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా, ఉంటే తక్షణమే ఎందుకు పరిష్కరించలేదు అని అధికారులను నిలదీశారు. సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆమె గట్టిగా ఆదేశించారు. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో డయేరియా ప్రబలుతోందన్న వార్తలపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఇది ఆందోళన కలిగించే విషయమని, ప్రజారోగ్యం విషయంలో ఏమాత్రం ఆలస్యం ప్రదర్శించినా సహించేదే లేదని హెచ్చరించారు. తక్షణమే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని, వ్యాధి వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మంజూరైన రోడ్ల పనుల పురోగతిపై కూడా ఎమ్మెల్యే సమీక్షించారు. పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఎందుకు జాప్యం జరుగుతుందని ఆర్ఎండ్బీ మరియు పంచాయతీరాజ్ అధికారులను ప్రశ్నించారు. నాణ్యతా పరిమాణాలు పాటిస్తే పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈఓ సూర్యనారాయణ, ఆర్ఎండ్బీ జేఈ విక్రమ్ మరియు జగదీష్, పంచాయతీరాజ్ డీఈ జి రవిబాబు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే గౌత్ శిరీష నాయకత్వ పటిమపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం ఆమె పనితీరును గమనించేలా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఆమె చూపుతున్న చొరవ నిదర్శనంగా నిలుస్తుంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.